ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఎన్నికలు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నేరరహితంగా జరిగితే అప్పుడు ప్రజలు సరియైనటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ క్రమక్రమంగా ఏంటంటే ఎన్నికల్లో ధన ప్రవాహం, అవినీతి చర్యలు, తర్వాత ప్రజలని మభ్యపెట్టడం, కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో ఓట్లు తీసుకోవడం అనేటటువంటిది ఎక్కువైపోయింది. దీనివల్ల ప్రధానంగా ముఖ్యమైన ప్రధాన రాజకీయ పార్టీలు కూడా బాగా డబ్బున్నటువంటి వాళ్ళకే టికెట్లు ఇవ్వడం అనేటటువంటి సర్వసాధారణంగా మనం చూస్తున్న విషయం. అంటే కులం రీత్యా కానీ, డబ్బు రీత్యా కానీ ఆయన ఎక్కువ ప్రభావితం చేయగలడు అనుకుంటే అలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. దానివల్ల విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం, ఓటర్లకు డబ్బు ఎరవేయడం, ఒక్కొక్క ఓటర్కి 2,000, 3,000, కొన్ని సందర్భాలు 5,000 కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 2 లక్షల మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇస్తున్నారంటే మరి ఎంత ఖర్చు పెడుతున్నారనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అలాంటప్పుడు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసేటటువంటి వాళ్ళు మరి ఇంకెంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది ఒక ఆలోచించే బాగా తీవ్రమైనటువంటి విషయం. దీనివల్ల ఏమైపోతుందనంటే మధ్యతరగతి వాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ, మేధావులు కానీ, లేదా సమాజ సేవకులు కానీ, ఒక మంచి మార్పును కోరేటటువంటి వాళ్ళు కానీ, డబ్బు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి కూడా నేడు లేదు. ఇది సాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఏంటంటే చట్టాలు ఉన్నాయి. ఏం చట్టాలు? ఓటర్కు డబ్బు ఇవ్వడం నేరం, మతం పేరును ఉపయోగించడం నేరం, లేదా ద్వేషం రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేయడం నేరము, ప్రలోభాలకు గురి చేయడం నేరము. ఇవన్నీ ఉన్నాయి చట్టంలో. ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నాయి, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఎన్నికల కమిషన్ కానీ, మిగతా అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ దాదాపు చాలా కొద్దిపాటి చర్యలతో దీన్ని సరిపుచ్చుకుంటున్నారు. టోటల్గా దీన్ని నిషేధించేటటువంటి పరిస్థితి మనకి ఇంకా కనబడతలేదు. శేషన్ గారు ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు చాలా ప్రభావితం జరిగింది. చాలా చోట్ల ఎన్నికలు పక్షపాతం లేకుండా జరిగినటువంటి పరిస్థితి అప్పుడు. కానీ తర్వాత పరిస్థితుల్లో ఈ ఎన్నికల అధికారులు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఏదో కొంత డబ్బును ఎన్నికల్లో పట్టుకోవడం అక్కడ ఇక్కడ, అదే పెద్ద ఘనకార్యం అనేటటువంటి చూడడం అనేది చూస్తున్నాం. కానీ ఓటర్లు స్వయంగా చెప్తున్నారు, మాకు 3,000 ఇచ్చారు, 5,000 ఇచ్చారు అనేటటువంటిది. మరి ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసే సమయంలో ఆ టైంలో పట్టుకున్నటువంటి దాఖలాలు మనకి ఎక్కడ కనబడతలేవు. ఓటర్లకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేటప్పుడు పట్టుకున్న సందర్భాలు మనకి ఎక్కడ కనబడతలేవు. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి దారితీసి పార్లమెంట్లో నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, లేదా అసెంబ్లీలో, పార్లమెంట్లలో బాగా డబ్బున్నటువంటి కోటీశ్వర్లు ఇవాళ గెలిచి శాసనసభలో, పార్లమెంట్లో వాళ్ళు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక సమస్య. మరొక సమస్య మన ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైన సమస్య ఏంటంటే, ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వారు, లేదా ఒక ఆలోచనతో, ఒక సిద్ధాంతంతో గెలిచినటువంటి వాళ్ళు, లేదా ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేసి మేము ఈ విధంగా ఉంటాము అని చెప్పేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనేక కారణాల వల్ల వాళ్ళు మరో పార్టీ వైపు వెళ్ళిపోవడం, లేదా ఒకరిని అధికారులను దించేసి మరొకరిని అధికారులను తీసుకురావడానికి వాళ్ళు పాల్పడడం, డబ్బులు తీసుకొని పార్టీలు మారడం, లేదా పదవులు ఆశ చూపిస్తే పార్టీలు మారడం, ఇది సర్వసాధారణంగా చూస్తున్నాం. దీనివల్ల ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతున్నారు. ప్రజలు ఒక పార్టీని గెలిపించి ఆ పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మహారాష్ట్రలో చూసినాం, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి చూసినాం.
అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, క్యాంపులు నిర్వహించడం, తమ వైపు చేర్చుకోవడం, తద్వారా ప్రభుత్వాలను కూలగొట్టడం, ప్రజలు ఎవరినైతే నిరాకరించినారో, ఎవరినైతే ఎన్నికల్లో ఓడించినారో అటువంటి పార్టీని లేక అటువంటి వ్యక్తుల్ని మళ్ళీ అధికారంలోకి రావడం, ఈ దొడ్డదారిన అవినీతి చర్యలతో అధికారాన్ని వశపరచుకోవడం అటువంటిది చూస్తున్నాం. ఇది ప్రజల్లో తీవ్రమైన నిరసన వ్యక్తమైన తర్వాత మేధావులు అందరూ కూడా దీని గురించి ఎన్నో రకాలుగా విమర్శలు చేసిన తర్వాత అత్యున్నత న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో అనేకమైన తీర్పులు డైరెక్షన్ చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందనంటే రాజ్యాంగంలోని షెడ్యూల్లో మార్పులు తీసుకొచ్చి 5వ షెడ్యూల్లో మనకు పార్టీని కనుక మారినట్లయితే అతని సభ్యత్వం రద్దు చేయాలనేటటువంటి ఒక నిబంధనను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ పార్టీ మారాడా మారలేదా అనేది చాలా స్పష్టంగా మనకు టీవీలో తెలుస్తుంది, పేపర్లో తెలుస్తున్నది. ఆ వ్యక్తి స్వయంగా కండువాలు కప్పుకుంటున్నాడు, ఫోటోలు ఉంటున్నాయి, వీడియోలు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. మళ్ళీ ప్రశ్న అది వాస్తవమా, నిజమేనా, దాని మీద ఒక ఎంక్వైరీ. మరి ఎంక్వైరీ చేయడానికి ఎన్ని రోజులు కావాలా, ఎంత సమయం కావాలా? మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ యొక్క అధికారాన్ని, అంటే ఒక సభ్యుడు పార్టీ మారాడా మారలేదా అనేది నిర్ణయించేటటువంటి అధికారాన్ని స్పీకర్కి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. స్పీకర్ అంటే వాస్తవంగా చెప్పాలంటే ఏ పార్టీకి ప్రాతినిధ్యం చెందకుండా స్వతంత్రంగా ఉండాలి. కానీ నేడున్నటువంటి పరిస్థితుల్లో అట్లా లేదు. అధికార పక్షానికి చెందినటువంటి వ్యక్తే స్పీకర్ ఉంటాడు, అసెంబ్లీలో మెజారిటీ ప్రకారమే ఎన్నుకుంటారు. ఆయన ఎంత కాదన్నా తన పార్టీ నాయకత్వం చెప్పినటువంటి దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాడు. ఇది గతంలో మనం చూసినాం. తెలంగాణలో అయితే గత 10 సంవత్సరాలుగా ఇదే డ్రామా కొనసాగుతూ ఉన్నది. అంతకుముందు కూడా జరిగిండొచ్చు, కానీ 10 సంవత్సరాల నుంచి చాలా స్పష్టంగా మన కళ్ళకు గట్టినట్లు కనబడతా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి బీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాల్సినటువంటి అవసరం లేకున్నప్పటికీ మరి అనేక కారణాల వల్ల ఆయన అనేక మందిని గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళను, దాని తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని తన పార్టీలోకి చేర్చుకోవడం, మంత్రుల్ని చేయడం, వాళ్ళ ద్వారా పరిపాలన చేయడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. మరి అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు లేదా కాంగ్రెస్ వాళ్ళు ఇది చాలా అన్యాయము, అనైతికం, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినారు. మరి ఏం జరిగిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంతకాలం అప్పుడు ఉన్నటువంటి స్పీకర్సు బహుశా ఆయన ఇప్పుడు అధికార పార్టీలో చేరినట్లు వినపడుతున్నది మనకు. సరే, ఏది ఏమైనా ఏం జరిగిందో అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ ఏంటంటే ఇప్పుడు అతను చూపినటువంటి బాటలోనే తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు నడుస్తున్నారా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్నటువంటి అధికారం ఉన్న వాళ్ళు పాత నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు అనుసరించిన పద్ధతుల్ని కనుక అనుసరిస్తున్నటువంటి సందర్భంగా మరి బీఆర్ఎస్ నాయకులకు ఇది తప్పు అని విమర్శించే అధికారం ఉన్నదా? తాను చేస్తే ఒకటి, ఇతరులు చేస్తే మరొకటి అనేటటువంటి విధంగా ప్రజలు అనుకోరా? కాబట్టి నా దృష్టిలో అయితే బీఆర్ఎస్ వాళ్ళకి కానీ కేసీఆర్కి కానీ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడేటటువంటి నైతికమైనటువంటి హక్కు లేదు అందులో. ఇది చాలా స్పష్టమైన విషయం. రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో 64 సీట్లు అంటే బోటాబోటీ మెజారిటీ, ఒక 4-5 ఎమ్మెల్యేలే తోటి మెజారిటీ ఉన్న పరిస్థితి. కాబట్టి సహజంగా వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే మా దగ్గర నుంచి ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు కనుక ఇంకోవైపు బీఆర్ఎస్ వైపు, బీజేపీ వైపు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అనేటటువంటి ఒక భయం వాళ్ళకు పట్టుకున్నది. అధికారంలో ఉండడం, అధికారంలోని అధికారంలో కొనసాగించడానికి మనం ఏమైనా చేయాలి అనేటువంటి ఒక పరిస్థితి దాపురించినందువల్ల మొట్టమొదటి ఏం చేశారంటే ఎంఐఎం వాళ్ళని దగ్గర తీయడం మొదలుపెట్టారు. ఎంఐఎం వాళ్ళని దగ్గరికి తీసి 8 మంది ఎమ్మెల్యేలు, 4-5 ఎమ్మెల్యేలు ఎంఐఎం చెందినటువంటి వాళ్ళు మాకు మద్దతుగా ఉంటారు అనేటటువంటిది ఒకటి. సరే,
దాని తర్వాత ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటు కాంగ్రెస్ అధికార పక్ష వైపు చూడడం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బాగా గౌరవించడం, దగ్గరికి తీయడం, ప్రలోభాలు చూపించడం, చేర్చుకోవడం అనేటువంటిది జరిగిపోతూ ఉన్నది, జరిగింది. మరి దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు సహజంగానే వ్యతిరేకించారు, స్పీకర్కు కంప్లైంట్ ఇచ్చారు. అంతవరకు కరెక్టే. అయితే స్పీకర్ దాని మీద ఏ చర్య తీసుకోవద్దా, మరి స్పీకర్ యొక్క నిర్ణయం అంతిమ నిర్ణయమా, స్పీకర్ను శాసించేటటువంటి అధికారం ఎవరికి లేదా, మరి రాజ్యాంగం ఏం చెప్తున్నది అంటే, ఒకటి ఫస్ట్ విషయం ఏంటంటే, ఎవరైనా కావచ్చు, రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రి వర్గమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ శాసనసభలో అడుగు పెడతారు. రాజ్యాంగంలో ప్రమాణం చేసి అధికారం లోపల ఉన్నారు. వాళ్ళు అధికారం చేపట్ట కంటే మొదలు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగంలో పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళని తొలగించాలని చాలా స్పష్టంగా ఉంది. దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి. కానీ మేము కట్టుబడి ఉండదలుచుకోలేదు అని అంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం సరైనటువంటి ఒక పద్ధతి కాదు. కాబట్టి అందుకని వాళ్ళ హైకోర్టు, గౌరవనీయమైనటువంటి హైకోర్టు కూడా ఈ విషయాలను కులంకషంగా పరిశీలించి, మరి స్పీకర్ కనుక 5 ఏళ్ళు తన దగ్గర పెట్టుకుంటే మరి కోర్టులు కానీ, వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ చూస్తూ ఊరుకోవాలా అని సహజంగానే, న్యాయంగానే వాళ్ళు ప్రశ్నించడం అనేది జరిగింది. అందుకని వీళ్ళ స్పీకర్కు ఒక షెడ్యూల్ ఇచ్చేసి 4 వారాల్లో మీరు దీన్ని ప్రారంభించాల విచారణ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. నా దృష్టిలో హైకోర్టు తీర్పు సంపూర్ణంగా న్యాయబద్ధమైనది, రాజ్యాంగబద్ధమైనది. అది ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. దాన్ని అందరూ గౌరవించాలా, హైకోర్టు తీర్పును అందరూ పాటించాలా. మరి ఏది ఏమైనా ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారు కూడా హైకోర్టు తీర్పు ప్రకారమే తగినటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము, భావిస్తున్నాము. అది సరైనటువంటి పద్ధతి.